జీవో నెంబర్ 3 ఉండాలి. సీతక్క గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు. సుప్రీంకోర్టులో వీటిపైన మనం పోరాడుతూనే ప్రత్యామ్నాయ మార్గాల కోసం మనం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా నా గిరిజన బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నటువంటి అంశాన్ని సీతక్క గారు మాట్లాడారు. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, గిరిజన ప్రాంత ఎంపీలు దీని పట్ల ఎందుకు స్పందించారు? ఓహో సోనియమ్మ సైగే చేస్తే రాహుల్ అన్న భుజము తడితే శర్మిలక్క పిలవగా వచ్చాడు. మన బుల్లి బాబు కాంగ్రెస్ జెండా పట్టాడు. ఓహో చల్లని మీ దీవెన ఉంటే చక్కనైనా ఓటే వేస్తే చట్టసభలో మన బాధలు చెబుతాడంట బుల్లి బాబు. గీతల వగ్గా లేదు, పోరుబాట వేడన లేదు, ఒంటరి పోరుకు సిద్ధం అన్నాడు. మన బుల్లి బాబు మార్పుకి తన మార్గం అన్నాడు. ఓహో గిరిజనులకు నాయకుడయ్యి ప్రజల సేవకు అంకితమయ్యి అందనంతా ఎత్తుకు ఎదిగాడు. అరే ఉద్యమానికి ఊపిరి పోశాడు. మంజం వీరుల త్యాగం చూసి అల్లూరి విల్లుకు దండం పెట్టి వచ్చిన ఈ అవకాశాన్ని గిరిజన సేవకు అంకితమన్నాడు. ఓహో అందరి తలలో నాలుక వీడు ఆరుగాలం శ్రమ చేస్తాడు. అందరినీ కలుపుకుపోతాడు. మన బుల్లి బాబు శర్మిలమ్మకు నేస్తం అయినాడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీ వల్లే సాధ్యం. అందుకే బుల్లి బాబుకి ఓటేద్దాం. మన కాంగ్రెస్ ను గెలిపించి నిలబెడదాం. ఓహో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా జీవో నంబర్ 3 పునర్తన గిరిజన చట్టాలు రక్షణే తన ధ్యేయం అంటున్నాడు. ఓహో సోనియమ్మ సైగే చేస్తే రాహుల్ అన్న భుజము తడితే శర్మిలక్క పిలవగా వచ్చాడు. మన బుల్లి బాబు కాంగ్రెస్ జెండా పట్టాడు. ఓహో చల్లని మీ దీవెన ఉంటే చక్కనైనా ఓటే వేస్తే చట్టసభలో మన బాధలు చెబుతాడంట బుల్లి బాబు.